ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ లాంగ్ టర్మ్ అందరూ గ్యాస్ వచ్చిందన్న వెంటనే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకుంటారు. బట్ ఈ లాంగ్ టర్మ్ కనుక ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? జనరల్గా గ్యాస్ టాబ్లెట్ అండి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మనకి ఫార్మసీలో దొరికేస్తుంది. ఈవెన్ మీరు వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్ళినా కూడా గ్యాస్ టాబ్లెట్స్కి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, డోలో టాబ్లెట్ లాగా అన్నమాట. ఇప్పుడు మనము సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది అంటే డోలో అంటే పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత అబ్యూజ్ అవుతుందో, అంటే ఎలా వాడుతున్నామో మన గ్యాస్ టాబ్లెట్స్ కూడా అలాగే వాడేస్తున్నారు అనమాట. సో బాగా అబ్యూజ్ అవుతున్న టాబ్లెట్స్, అన్నెసెసరీ యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ అనమాట ఇవి. సో ఈ యాంటాసిడ్స్ అంటాం యాక్చువల్గా వీటిని, లేకపోతే ప్రజోల్ టాబ్లెట్స్ అని చెప్తారు. గ్యాస్ టాబ్లెట్స్ జనరల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే పడగడుపునే ఏమీ తినకుండా వేసుకునే టాబ్లెట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకున్న చాలా తక్కువ టాబ్లెట్లు ఇది ఒకటి, పడగడుపున ఏమీ తినకుండా వేసుకునే టాబ్లెట్. అందరి వాడికి అర్థం కావాలంటే యాక్చువల్గా ఇది ఏం పని చేస్తుంది అని మనకు తెలుసుకుంటే లాంగ్ టర్మ్గా వాడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుందో తెలుస్తుంది యాక్చువల్గా. సో ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటేనండి, మనం టాబ్లెట్ తీసుకున్న తర్వాత పడగడుపుతో తీసుకుంటాము. అది కూడా ఎందుకంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. తిన్న తర్వాత పనిచేయదు ఈ టాబ్లెట్. ఇది వెళ్ళి మన లోపల యాసిడ్ని సిక్రీట్ అవ్వకుండా ఆపుతుంది. సో ఒక టాబ్లెట్తో మనం ఆ రోజు యాసిడ్ అంతా ఆపడం కుదరదు అనమాట. సో ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే 3 days వరుసగా వేసుకుంటే మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ కాబట్టి ఒకేసారి ఆపడం కుదరదు కాబట్టి ఇది యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అసలు మనకి స్టమక్ లో ఎందుకు ఉండాలి యాసిడ్? యాక్చువల్లీ డైజెషన్ ప్రాసెస్ కోసం కదా. మన ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే మన స్టమక్ యొక్క కంపార్ట్మెంట్ యాసిడ్ లెవెల్లో ఉండాలి. ఆ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అలాగని చెప్పి మన యాసిడ్ లెవెల్స్నే తగ్గించేసామనుకోండి, యాసిడ్ ఉండదు కాబట్టి మీకు డైజెషన్ అవ్వదు. సో ఇదే కాన్సెప్ట్ అనమాట. మీకు కంప్లైంట్ ఉన్నప్పుడు మనం గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటాము, కంప్లైంట్ తగ్గించుకుంటాము, కానీ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడం కుదరదు. సపోజ్ నేను టాబ్లెట్స్ వరుసగా ఒక 3 years వరుసగా వేసేసుకున్నానండి, కంటిన్యూస్గా వేస్తున్నాను. వేస్తే ఏమవుతుంది, మీకు బాగానే వస్తుంది, రిలీఫ్ బాగానే ఉంటుంది, కానీ లోపల ఏమవుతుంది అంటే యాసిడ్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాము, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది కదా అని ఒక కంపెనీతో మొదలుపెట్టి మొత్తం మార్కెట్లో ఉన్న అన్ని టాబ్లెట్స్ వాడేస్తాం యాక్చువల్గా. అది అందరూ చేసే తప్ప. తగ్గట్లేదు కదా, ఈ టాబ్లెట్ తగ్గట్లేదని ఇంకొక డాక్టర్ ఒక 4-5 ఎండోస్కోపీలు చేసుకుంటా వెళ్ళిపోతుంటాం యాక్చువల్గా. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇండైజెషన్ ప్రాబ్లం, ఎందుకంటే యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, మనమే తగ్గించేస్తున్నాము. అలా కాకుండా మనం ఏంటంటే ఇవి అన్ని 1 week 10 days అండి మాక్సిమం టాబ్లెట్స్. ఈ 1 week 10 days వాడుకున్న తర్వాత మనము డైట్ అడ్జస్ట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ యాక్చువల్లీ. సో అవి చేసుకుంటూ అయినా కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనం ఎస్జిటి ట్రీట్మెంట్ వాడుకోవచ్చు. అది కూడా మాక్సిమం మేము ప్రిస్క్రైబ్ చేసేది అంటే 1 week to 10 days. తర్వాత ఒకవేళ సపోజ్ అప్పటికి తగ్గలేదంటే అర్థం ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఎస్జిటి అనేది మన లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్, మన యొక్క హరిబరి లైఫ్కి సైడ్ ఎఫెక్ట్. అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇదేమి టాబ్లెట్స్తో తగ్గే జబ్బు కాదు యాక్చువల్లీ. టాబ్లెట్స్తో మనకి రిలీఫ్ వస్తుంది అంతే. లేదండి నేను వాడతాను అయినా సరే నేను ఎక్కువ రోజులు ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించే టాబ్లెట్ నేను వాడతాను అన్నారు అనుకోండి, మన స్టమక్ లోపల ఉన్న వాల్యూస్ మారిపోతాయి అన్నమాట. ఒక లేయరు ఇంకొక లేయర్ కింద మారుతుంది. మన బాడీలో ఎప్పుడైనా సరే అక్కడ ఆల్రెడీ ఉండాల్సిన ఒక లేయరు ఇంకొక లేయర్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ అని చెప్తాం. సో ఒక పేషెంట్ కనుక మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్ టాబ్లెట్స్, పడగడుపున వాడే టాబ్లెట్స్ కంటిన్యూస్గా 3 years కనుక వాడితే 1000 మందిని మనం తీసుకుంటే ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్లో ఉన్నాయి. బట్ జనరల్ గా మనము చూడం యాక్చువల్ గా 3 years ఒక పేషెంట్ కంటిన్యూ ఫాలో అప్ అనేది జరగదు. కానీ బుక్ లో ప్రకారం వెంటనే గ్యాస్ ఇబ్బంది ఉందంటే వెంటనే వేసేస్తారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈవెన్ విలేజ్ లో అయినా సరే గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో లేని ఇల్లు ఎవరు ఉండదు యాక్చువల్ గా. లిటరల్లీ ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇన్ జనరల్ గా అసలు ఒక షీటే తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఆ టాబ్లెట్లు మన ఫార్మసీకి వెళ్ళమని చెప్పేసి వేసేస్తాం. కొంతమంది ఏంటంటే ముందు జాగ్రత్తగా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు టాబ్లెట్లు వేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలని. అంటే అంత అబ్యూస్ చేస్తారు సార్. అంటే ఆల్కహాల్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆల్కహాల్ ముందు కనుక వాళ్ళ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు అంటారు? ఎఫెక్ట్ అట్లా అవ్వదు, రూల్ అసలు ఏం లేదండి.
ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఎసిడిటీ వస్తుందని రూల్ ఏం లేదు కదా, ఇండైజెషన్ ప్రాబ్లమ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ముందే టాబ్లెట్ వేసేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పనిచేస్తుంది, కానీ యాంటీబయాటిక్ వేసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ రాదని ఎక్కడ లేదు కదా. రైట్. యాంటీబయాటిక్ సో ముందు పనిచేయాలంటే జాగ్రత్తగా నేను మందు తాగుతున్నా కానీ ఇంకేది తాగుతున్నా నాకు గ్యాస్ రావద్దు, ఏది ఇబ్బంది రావద్దని అవ్వద్దని ముందే ముందే వేసేస్తాము. వేసుకుంటే ఇప్పుడు ముందే వేస్తాం. యాక్చువల్గా టాబ్లెట్ పనిచేసేదే మీకు ఎస్డిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఇందాక అనుకున్నట్టు పేషెంట్కి గ్యాస్ కంప్లైంట్ ఉన్నప్పుడే మీ టాబ్లెట్ పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. అది టాబ్లెట్ క్రియేట్ చేసిందే అట్లా. రైట్. టాబ్లెట్ పనిచేసేదే మీకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ సింపుల్ గా ఉంటేనే రీసెంట్ పనిచేస్తుంది. గానే మనకి ఇది స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఏఎంఆర్ ఇష్యూ అనేది తర్వాత ఇబ్బంది పెడుతుందని. అవును. సేమ్ మీరు అన్నట్టుగానే ఏ ఇబ్బంది లేకుండానే మెడిసిన్ అన్ని వేసుకోవడం వల్ల దాని తర్వాత దాని రెసిస్టెన్స్ తర్వాత పవర్ పని అనేది లేకుండా చేయదండి. పోతుంది. మీరు ఇప్పుడు మన బాడీలో ఒక మెకానిజంకి మనం ఒక టాబ్లెట్ కనిపెట్టాము. మీరు పద్దాకలు ప్రతిసారి ఆ టాబ్లెట్ వేసుకుంటున్నారు, ఎస్డిటి ప్రొడక్షన్ ఆపేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని అందుకే కదా కంపెనీస్ పేర్లు మారిపోతాయి, కొత్త కొత్త కంపెనీస్ టాబ్లెట్స్ వచ్చేస్తాము. అది పని చేయట్లేదంటే ఇది. మీరు చూసుకుంటే అన్ని స్ట్రిప్స్లోనూ సేమ్ టాబ్లెట్ ఉంటుంది, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. పేర్లు మారుతాయి, లేబుల్ మారుతుంది అంతే. అయినా కూడా పేషెంట్కి పనిచేయదు, డబుల్ డోస్ వేస్తాడు, సిరప్స్ యాడ్ చేస్తుంటాడు అనమాట. దాని బదులు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ముందు జాగ్రత్తగా టాబ్లెట్స్ ఎప్పుడు పనిచేయవు మనకి. షుగర్ వస్తుందని చెప్పి టాబ్లెట్ వేసుకుంటే షుగర్ రాకుండా ఆగదు కదా. నెక్స్ట్ లూజ్ మోషన్స్, ట్రావెలింగ్ చేసేటప్పుడు లూజ్ మోషన్స్కి టాబ్లెట్లు వేసుకొని ముందే ఎక్కితే లూజ్ మోషన్స్ ఆగిపోతాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే టాబ్లెట్ పనిచేస్తుంది, వితౌట్ దట్ టాబ్లెట్ పనిచేయదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏం స్టార్ట్ చేశారు అంటే యాంటాసిడ్స్ అనమాట. యాక్చువల్లీ యాంటాసిడ్స్ అంటే ఏంటంటే సిరప్స్. ఓకే. ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎనీ యాంటాసిడ్స్ అన్ని సిరప్స్ అనమాట. కొత్తగా రాఫ్ట్ కాంపోజిషన్ అన్ని కొత్తగా వచ్చాయి అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి స్టమక్లో యాసిడ్ లెవెల్ ఉంటుంది కదా, కొన్ని యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ యాసిడ్ ఈ సిరప్ కలిసి మిక్స్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోతాయి. సో మీకు రిలీఫ్ తొందరగా వస్తుంది, కానీ రిలీఫ్ అనేది తక్కువ టైంలో వచ్చేస్తుంది, తక్కువ టైం ఉంటుంది. మనకి ఏదైనా తొందరగా వస్తే తొందరగా పోతుంది యాక్చువల్లీ. సో కొత్తగా రాఫ్ట్ అనేది ఒక కాంపోజిషన్స్ వచ్చాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే యాసిడ్ లెవెల్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇవేంటంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఏదైనా సరే ఒక కెమికల్ కాంపౌండ్ మన బాడీలో ఎక్కువసేపు వెళ్తుంది అనుకోండి, దాని డ్యామేజ్ ఎలా చేస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు. ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఒక డ్రగ్ బయటకు వచ్చింది అనుకుందాం, దాని సైడ్ ఎఫెక్ట్లు దాని ఎఫెక్ట్లు ఒక 100 పీపుల్ మీద లేకపోతే 100 యానిమల్స్ మీద చెక్ చేస్తారు, క్రోర్స్ పీపుల్ మీద చెక్ చేయరు కదా. సో ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము. నెక్స్ట్ ఏంటంటే ఈ సిరప్స్ అన్నీ కూడా మెటల్స్ బేస్ చేసుకుని ఉంటాయి యాక్చువల్గా. మెటల్స్ అనమాట. మీకు కాల్షియం, మెగ్నీషియం అనే మెటల్స్. మీరు ఎక్సెసివ్ మెటల్స్ తీసుకుంటే మనకి పూర్వకాలంలో పాయిజనింగ్స్ అంటే మెటల్స్ యాక్చువల్లీ. మీరు ఏదైనా వాడినా మెటల్ యాక్చువల్గా పాయిజనింగ్లో ఉండేది మెటల్. యాక్చువల్గా మెటల్ ఎక్సెసివ్ యూజ్ చేస్తే పాయిజన్. సో మీరు సిరప్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా అందులో కాల్షియం, మెగ్నీషియం కాంపోజిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎక్కడైనా న్యూస్లో వచ్చినప్పుడు సడన్ గా ఎక్స్పైరీ డేట్ సిరప్ సంథింగ్ ఇంకేదైనా సిరప్ తాగి చనిపోయారని అంటే బిహైండ్ ద హిస్టరీ ఆర్ సీన్ ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు కాఫ్ సిరప్ తీసుకున్నారనుకోండి, కాఫ్ సిరప్ ఏం చేస్తుంది, కొంచెం సెడేషన్ క్రియేట్ చేస్తుంది, దాని ఎఫెక్టే అది. యాంటీ ఎలర్జిక్ దాని ఎఫెక్టే అది. మీరు కాఫ్ సిరప్ ఎక్కువ తీసుకున్నారండి మీకు ఎనస్థీషియా ఫీలింగే వస్తుంది యాక్చువల్గా అన్నమాట. అట్లాగే ఇవి కూడా అంతే, ఎక్కువ మీరు యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి మెటల్ పాయిజనింగ్ అనమాట యాక్చువల్లీ. అది టెస్టుల్లో కూడా దొరకదు పేషెంట్ ఏమైపోయిందండి. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బాలు మూతలో పోసుకుంటే ప్రాబ్లం డైరెక్ట్ గా తాగేస్తారు. యాక్చువల్ గా గ్యాస్ దనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అందులో రా మెటల్స్ ఉంటాయి యాక్చువల్ గా, కాల్షియం, మెగ్నీషియం అనే మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ తీసుకుంటే పాయిజనింగ్ వల్ల పేషెంట్ కి మెటల్ పాయిజనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. లైక్ న్యూరలాజికల్ ప్రాబ్లం రావటము, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావటము, జిఏట్ రావడం. సో ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే. బట్ ఏది సమస్య లేదు అని అనుకున్న ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఇంత రిస్క్ కి సమస్య లేకుండా ఈవెన్ పారాసిటమాల్ కూడా లేదండి. పారాసిటమాల్ మీరు రోజుకి 4 టాబ్లెట్స్ ప్రకారం నెల రోజులు వేసుకుంటే మీ లివర్ సగం ఎగిరిపోతుంది. 4 గ్రామ్స్ చప్పున మీరు 1 వీక్ 4 గ్రామ్స్ అంటే 4 టాబ్లెట్స్ చప్పున మీరు 1 వీక్ గట్టిగా వాడారు అనుకోండి, కొంచెం సల్పరంగా ఉందని ఊరికే వేసేయడం కరెక్ట్ కాదు. ఆ పేషెంట్ కి గనక ఆల్రెడీ జెనెటికల్ గా లివర్ కొంచెం అటు ఇటుగా అంటే మంచిగా కాదు మంచిగా ఉందనుకోండి, మన లివర్ సగం లెగిసిపోతుంది. సో అందుకనంటే ఏ టాబ్లెట్ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ జరగదు. సో కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మినిమం డ్రగ్స్ తో మేనేజ్ చేసుకోవాలి. ఎన్ని రోజులైతే వాడాలో అన్ని రోజులు మాత్రమే వాడాలి. తర్వాత రిపీట్ అవుతుందంటే అర్థము మనము సరిగ్గా ఫాలో అవ్వలేదు.
ఇవన్నీ చేసుకుంటే దే ఆర్ ద సేఫెస్ట్ డ్రగ్స్ యాక్చువల్లీ. సూపర్ క్లియర్ కట్గా అక్కడ మనకి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని ఎందుకు అంటారు అని అంటే సీరియస్లీ అది ఎందుకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సార్. అంతేనండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది రూల్ పెట్టిందే ఆ ఉద్దేశంతో యాక్చువల్లీ. సో ఫైనల్గా ఒకవేళ ఇంత రిస్క్ ఉంది కదా గ్యాస్ టాబ్లెట్ వాడితే, బట్ మరి మాకు రెగ్యులర్గా యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ వస్తుంది లేదా గ్యాస్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, మరి డైలీ వాడితే ఇబ్బంది అంటున్నారు, ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళకి జనరల్ గా డైట్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి. డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంచుకోవాలి. అట్లీస్ట్ రోజుకి ఒక 1 hour, మినిమం 30 minutes. అందరూ ఎక్స్క్యూజ్ అడుగుతారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఏంటంటే ఒక 30 minutes వాకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే సపోజ్ అయినా సరే మీకు కంట్రోల్ అవ్వట్లేదు, మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారు అయినా సరే ప్రాబ్లం లేదు, ఒక్క రోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ 3 days. ఓకే. సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ 3 days. 3 days అంటే మీకు 100% రిలీఫ్ ఇవ్వకపోవచ్చు, బట్ మేనేజ్ చేస్తుంది అనమాట. మధ్యలో ఎప్పుడైనా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టింది అనుకోండి, సిరప్ వేసుకుంటాం. సో ఇట్లా చేస్తే మీరు లాంగ్ టర్మ్ గా యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది. మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, డైట్ మోడిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంట్ లో ఇంత మోడిఫై చేసి ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం కుదరదు యాక్చువల్లీ. సో అందుకని ఏంటంటే మేము లేటెస్ట్ గా ఏం చెప్తున్నామంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోండి, ఒక 3 days ఏం వేసుకోవద్దు. మధ్యలో కనుక ఏదైనా కంప్లైంట్, మీరు భరించలేని కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ రోజు సిరప్ వేసుకోండి. సిరప్ కూడా అది కూడా కొంత ml మాత్రం, కొంత ml 15 ml రెగ్యులర్ గా యూస్ చేయమని చెప్పి, రెగ్యులర్ గా కాదు ఆ టైంలో వేసుకోమని చెప్తాం. అప్పుడు మీరు ఏంటంటే మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు కన్నా మనం దాన్ని ఎక్కువ వాడితేనే ప్రాబ్లం వస్తుంది. ఇట్లా చేసుకుంటే అట్లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ట్రూ. సో ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఎన్ని ఇష్యూస్కి దారితీస్తుందని మనకి ఇప్పటి వరకు తెలియక ఇంట్లో షీట్స్ పెట్టుకొని ఉన్నాం కదా. సో మీరు కూడా మీ ఇంట్లో షీట్స్ అన్నిటిని కూడా అట్లే పెట్టుకోండి. అవసరమైనప్పుడు మాత్రం అది సార్ చెప్పిన విధంగా వాడండి. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్లో అడగచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.